హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ములక్కాడ చిలకడదుంప మామిడికాయ పులుసు. ఈ పులుసుని ఇలా చేసుకున్నట్టయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. సమ్మర్లో ఎక్కువగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈ మామిడికాయలతో చిలకడదుంప ములక్కాడ వేసి కాంబినేషన్లో పులుసు చేసుకున్నట్టయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పులుసు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బాండీ పెట్టుకుని అందులో 3 లేదా 4 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు వేసుకోవాలి. పులుసు కూరల్లో మెంతులు వేసుకోవటం వల్ల పులుసు టేస్ట్ బాగుంటుంది. అలాగే మెంతులను మనం ఆహారంలో ఉపయోగించుకోవటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని ఇవి చిటపటలాడే వరకు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు దాకా వేసుకోవాలి. ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న లేత ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని వీటిని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఆయిల్లో మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే ఈ ఉల్లిపాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు కూడా ఆయిల్లో చక్కగా వేగి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ మామిడికాయ పులుసులో మామిడికాయ ముక్కలను ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే చీలికలుగా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 4-5 నిమిషాల పాటు వీటిని కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం 1 కప్పు దాకా పోసుకోవాలి. అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం మెంతులు, జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి. పులుసు కూరల్లో మెంతులు, జీలకర్ర వేగించిన పొడి వేసుకున్నట్టయితే పులుసు కూరలో టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1 స్పూన్ దాకా బెల్లం పొడి కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూపిస్తున్న విధంగా ములక్కాడ చిలకడదుంప మామిడికాయ పులుసు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు దగ్గరగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన ములక్కాడ చిలకడదుంప మామిడికాయ పులుసు రెడీ అవుతుంది. ఈ పులుసు అన్నంలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి.